హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేప తలల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: చేపలు ఇలా తీసుకోవాలి, మధ్యలోకి కట్ చేసుకోవద్దు, ఇలా మొత్తం వేసేసుకోవాలి. ఎందుకంటే ఇది కళ్ళకు చాలా మంచిది కాబట్టి నేను ఇలా పులుసు చేసుకుంటాను. తర్వాత చింతపులుసు కొద్దిగంత, వీటికి తగినంత ఇంట్లో పులుసు చేసుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలు ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇంట్లో కొబ్బరి వేయద్దు, అట్టి ఉల్లిగడ్డలే పేస్ట్ చేసుకోవాలి. తర్వాత కారం, తగినంత కారం వేసుకోవాలి. తర్వాత పసుపు కొద్దిగంత వేసుకోవాలి. కొంచెము ఎల్లిపాయల పేస్ట్ ఇలా పులుసులో ఇలా వేసుకుంటే బాగుంటుంది. తర్వాత మెంతులు 1 చెంచా, 1 మెంతులు. తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి కొద్దిగంత, తగినంత ఉప్పు, రుచికి తగినంత ఉప్పు. వేడెక్కిన బాండీలోకి ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగంత ఆయిల్ వేడెక్కనిద్దాం. మెంతులు వేసేసుకుందాం. ముందుగా మెంతులు వేసుకోవాలి. వేసుకొని దూరంగా వేయించుకోవాలి. దీంట్లోకి ఎల్లిపాయల పేస్ట్ వేసుకుందాం. వేసుకొని ఇలా కలుపుకోవాలి. ముందుగానే వేసుకోవాలి, ఎందుకంటే స్మెల్ వస్తుంది కాబట్టి ముందుగానే ఎల్లిగడ్డల పేస్ట్ వేసుకోవాలి. ఇది దూరంగా వేయించుకోవాలి. దూరంగా వేగిన దాంట్లోకి మనం ముందుగా ఉల్లిగడ్డ పేస్ట్ వేసేసుకోవాలి. ముందుగానే మిక్సీలో రుబ్బి పెట్టుకున్నాను. వేసుకొని కలుపుకోవాలి. ఇలా పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇందులోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవద్దు, పులుసులోకి ఎల్లిపాయల పేస్టే బాగుంటుంది. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకుందాం. వేసుకొని కలుపుకుందాం. కొత్తిమీర వేసుకుందాం. వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు మనకు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ముందుగానే ఎక్కువ వేసుకోవద్దు, తర్వాత మళ్ళీ చూసి వేసుకోవాలి. ఇసమైతే బాగుండేది పులుసు అనేది, అంత ఉప్పు బాగుండేది. మనం తర్వాత రుచి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇలా మంచిగా ఉడకాలి. ఇది మంచిగా ఉల్లిగడ్డ అనేది మంచిగా ఉడికితేనే ఇది పులుసు అనేది బాగుంటుంది. మంచిగా ఉడికిన దాంట్లోకి ఇప్పుడు మనం ముందుగానే చేప తలలు వేసేసుకుందాం. ముందుగా వేసుకుంటేనే ఇవన్నీ మంచిగా ముక్కకు పడుతుంది కాబట్టి ముందుగానే వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మంచిగా కలుపుకోవాలి. మంట తక్కువ పెట్టుకొని కలుపుకోవాలి. మనం మంట ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతుంది కాబట్టి కొంచెం తక్కువ పెట్టుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కారం వేసుకుందాం. కారం వేసుకొని కలుపుకుందాం. కారం వేసి ఇట్లా కలుపుకోవాలి. మెల్లగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకుంటే బాగుంది. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా తీసి పెట్టుకున్న పులుసు వేసేసుకుందాం. వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగంత వాటర్ వేసుకుందాము. కొంచెం మనకు ఇట్లా పులుసు అనేది చిక్కగా కావాలనుకుంటే వేసుకోవద్దు, కొద్దిగా పలచగా ఉండాలంటే కొద్దిగంత వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఇవి ఉడకాలి కదా, తలలు వేసుకుంటేనే తొందరగా మంచిగా ఉడుకుతుంది అన్నట్టు.
ఇలా మంచిగా కొద్దిగంత వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు, ఎక్కువ వేసుకుంటే కూడా అంత నీళ్ళులా ఉంటుంది, బాగుంటుంది. కొద్దిగంత వేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం మరగనిద్దాం. ఇలా మంచిగా ఉడికిపించుకోవాలి. ఇలా ఉడికిపోయాయి చూసారా, మంచిగా విడివిడిగా అవుతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి జీలకర్ర, ఆవాలు, మెంతుల పొడి వేసేసుకుందాం. ఇవి వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది, ఎందుకంటే చేపల పులుసుకు ఇది మెయిన్ వేసుకోవాలి. మెంతుల పొడి అనేది బాగా వేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. మెంతుల పొడి మంచిగా కలుపుకొని ఇది మళ్ళీ ఒక్క 2 నిమిషాలు మరగనిద్దాం. అంతే, 2 నిమిషాల దాకా ఇలా ఉడికిపించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి.